ఒకప్పుడు ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారి పేర్లు గౌతముడు, దేవదత్తుడు. గౌతముడు మృదు స్వభావం, సాటివారి మీద ప్రేమ, దయ కలిగి ఉండేవాడు. ఓ రోజు గౌతముడు, దేవదత్తుడు ఒక తోటలో కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటారు. అంతలో వారికి ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్న ఒక హంసల జంట కనిపిస్తుంది. ఆ హంసల జంట ఎంత అందంగా ఉంది అని గౌతముడు చూస్తూ ఉండగా హఠాత్తుగా దేవదత్తుడు ఆ హంసల మీదకు బాణం గురిపెడతాడు. అది గమనించిన గౌతముడు దేవదత్తుడిని వారించేలోగా బాణం ఒక హంసకు తగులుతుంది. ఆ హంస నేలపై పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అది చూసి బాధ కలిగిన గౌతముడు హంసను చేతిలోకి తీసుకుని గుచ్చుకున్న బాణాన్ని తీసేసి దగ్గరలో ఉన్న కొన్ని ఆకులు తీసుకువస్తాడు. ఆ ఆకులు నూరి హంస గాయానికి కట్టుకడతాడు. కాసేపటికి హంస ప్రాణాపాయం నుండి బయటపడుతుంది. ఇంతలో దేవదత్తుడు వచ్చి, ఆ హంసను వేటాడింది నేను, కాబట్టి దాన్ని నాకిచ్చెయ్యి అని అంటాడు. అప్పుడు గౌతముడు, కానీ ఆ హంసకు చికిత్స చేసి ప్రాణాపాయం నుండి కాపాడింది నేను కాబట్టి ఆ హంస నాకే చెందుతుంది అని అంటాడు. హంస నాదంటే నాదని ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇద్దరూ కలిసి మహారాజు వద్దకు వెళ్ళి తమ వాదనలు వినిపించి తమకు న్యాయం చేయమని అడుగుతారు. హంసను వేటాడింది దేవదత్తుడు. అది చనిపోయి ఉంటే వేటాడిన దేవదత్తుడికే సొంతమయ్యేది. కానీ దయతో ఆ హంసను కాపాడి ప్రాణాలు నిలిపాడు కాబట్టి ఇప్పుడు అది గౌతముడి సొంతం అని తీర్పు చెబుతాడు న్యాయాధికారి. ఈ తీర్పు సరిగా లేదని, గౌతముడి వైపు పక్షపాతం వహించారని దేవదత్తుడు అనుకుంటాడు. అప్పుడు న్యాయాధికారి, సరే అయితే సభ మధ్యలో హంసను ఉంచుతాను, ఇద్దరూ హంసను పిలవండి, ఎవరి వద్దకు రావాలో హంసే నిర్ణయించుకుంటుంది, అప్పుడు పక్షపాతం వహిస్తున్నామన్న ప్రశ్నే రాదు కదా అని అంటాడు న్యాయాధికారి. అందుకు దేవదత్తుడు, గౌతముడు ఇద్దరూ అంగీకరిస్తారు. సభ మధ్యలో హంసను ఉంచుతారు. దేవదత్తుడు, గౌతముడు ఇద్దరూ చేయి చాచి హంసను పిలుస్తారు. తనను బాణంతో కొట్టి గాయపరిచిన దేవదత్తుడి వైపైన చూడదు హంస. హంస తనను ఎంతో దయతో కాపాడి ప్రేమగా చూసుకున్న గౌతముడి వైపు వెళ్తుంది. ఇది జరిగిన తరువాత బాణాలతో కాదు, ప్రేమతో హృదయాలను గెలుచుకోగలమని దేవదత్తుడికి అర్థమవుతుంది.